మేము మాలాపేషలో రాజధాని హోటల్కి వచ్చినాము. ఇది 3rd ఫ్లోర్లో ఉంది. తర్వాత పోతే ఎవ్రీ మంగళవారము ఆఫర్ ఉంది. 369 కదా, యా 369 ఆఫర్ కూడా. మొత్తం అన్లిమిటెడ్ థాలీ. మీకు అన్నీ నేను దగ్గరుండి అన్నీ ప్రతిదీ చూపిస్తాను. నేను ఆల్రెడీ ఒకటైతే టేస్ట్ చూసినా, అంత నార్మల్గానే ఉంది, పెద్ద హైలైట్ అయితే కాదు. కానీ అన్లిమిటెడ్ థాలీ రాజస్థాను వాళ్ళ సాంప్రదాయ ప్రకారం ఏ విధంగా ఉంటుంది అనేది కంప్లీట్గా దీనిలో చూపించారు. డెఫినెట్గా అయితే లైఫ్లో విజిట్ చేయాలి. ఇది ఒకసారి ట్రై చేయాల్సిందే. ట్రై చేయండి డెఫినెట్గా. ప్రతిదీ అన్లిమిటెడే. ఇలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏమేమి ఉంటాయి ఏమనేది మీకు అన్నీ చూపిస్తాను. सभी अनलिमिटेड है ना? ये काटूंगी 36. स्पेशल दाल बाटी चूरमा. स्पेशल दाल बाटी चूरमा. जीरा भी. हाँ. थोड़ा थोड़ा ज़्यादा. also Sarah salad. I don't need. You उधर दे दो. मैंगो उप्पिनकाय. ఓకే సార్, ఈ దానిలో ఇంత అయిపోతాయి కదా. అన్ని దానిలో దిగిన డాడీ తినాలి. వైట్గా వంట చేసినాడు. రిమైనింగ్ లేదు వాడు ఎగ పెట్టుకునేటట్టున్నాడు. మొత్తానికి ఇది బుల్లెట్ మాదిరి ఉంది. నాకు ఉండే దాంట్లో బెస్ట్ అనిపించింది, బాగా టేస్ట్గా ఉండేది. ఒకటి ఇడ్లీ మాదిరి ఇచ్చినాడు. ఆ ఇడ్లీ ఈ ఇడ్లీనే డోల్కా హిందీలో సేమ్ అదే టేస్ట్ ఉంది. ఇది ప్లెయిన్ రైస్తో ఉన్నట్టుంది. మిగతాది ప్రతిదీ మీరు టేస్ట్ చేసుకొని ట్రై చేయాలా. మిగతా చిన్న చిన్న అన్ని పెట్టాడు. స్టార్టర్స్ అంటే ఇవి, మెయిన్ కోర్స్ ఇంకా స్టార్ట్ కదా. ఇది మ్యాటరు. ఇదైతే డెఫినెట్గా మిస్ చేయకండి. తర్వాత వీలైతే అన్లిమిటెడ్ కాబట్టి 2 ఇప్పించుకుని ట్రై చేయండి. ఇవి 2, 3 ఇప్పించుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. సేమ్ బిజినెస్ స్ట్రాటజీ అన్లిమిటెడ్ ఏ విధంగా స్ట్రాటజీ ఉంటే వీళ్ళు కూడా అదే స్ట్రాటజీ వాడినారు. అన్నీ ఒక్కొక్కటి నిదానంగా తీసుకొచ్చారు. మీరు వీలైనంత వరకు ఎక్కువ వేయించుకోండి. నచ్చకపోతే పక్కన పెడతానండి, ఏం ములాగే లేదు. విషయం ఏంటంటే అన్ని దాంట్లో ఉప్పు కారాలు అన్నీ తక్కువే ఉన్నాయి. మెయిన్ ఈ రోల్ మిస్ కాకుండా వీలైతే ఒక 5-6 పెట్టేసుకోండి. ఇది చాలా టేస్ట్ కాదు. ఇది పాపడ్ అంటే మామూలు టేస్ట్. ఇంకా తర్వాత రోటీ పెట్టారు. చిన్నగా రైసు, పాలక్ కర్రీ ఇవన్నీ ఉన్నాయి. అన్నీ రోజు పెడతారు. మీకు నచ్చింది మళ్ళీ డబల్ టేస్ట్ అనేది చేయొచ్చు. ఫస్ట్ స్టార్టర్స్, మళ్ళీ తర్వాత లిటిల్ మెయిన్ కోర్స్ రోటీతో, మళ్ళీ రైస్ కోర్సు ఇట్లా ఏమైనా ప్లాన్ చేస్తున్నారు. ఓవరాల్గా అంతా చూసినాక మీకు చెప్తాను నేను. జిలేబీ ఇచ్చాను. జిలేబీ పైన మళ్ళీ అదేదో పొరపాటు నీట్గా ఇచ్చినారు.
నాట్ అయింది. నా బ్రో చెప్పేసి ఇది స్వీట్ ఏరియా. రసగుల్లా వీళ్ళేదో కొత్త కొత్త పేర్లు పెడుతున్నారు, మనకైతే అది రసగుల్లే. ఇది కేసరినే, అది జిలేబీనే, దానిపైన మలై అంట. అది అదే చూడాలి దాని పరిస్థితి. మా బ్రో ఆల్రెడీ కాంప్లిమెంట్ ఇచ్చాడు, రసగుల్లా బాగుందంట, డోంట్ మిస్ ఇట్. వాట్ అబౌట్ కేసరి బ్రో? కేసరి ఆల్సో గుడ్ అన్నాడు. నేను జిలేబీ అన్నీ చేసి మీకు చెప్తాను. నేను అనవసరమైన స్కిప్ చేయండి, ఊరిక ప్లేట్లో వేస్ట్ అది. ఇది ఖచ్చితంగా స్కామే, కానీ మనం టేస్ట్ చేసేది మాత్రమే చెప్తాం. డైరెక్ట్ మీరు అటెంప్ట్ చేయండి. మీ ప్లేట్లో ఉండే సేవ్ క్యావ్ రోటీ 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 కదా నాకు అమ్మా మొత్తానికి అంటే గీ పడితే కుతారు. టెంప్ట్ కావద్దండి, గీతో టేస్ట్ చేయండి, కానీ ఎక్కువ గీతో తినాలండి. ఎగ్గు టైప్ ఎక్కువ తిన్నారు, కానీ వీళ్ళు ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు తెచ్చిస్తున్నారు. బెండి దాని పాలక్ పన్నీరా, పాలక్ పన్నీరు, ఈ రెండు కాంబినేషన్తో మీరు మొత్తం తినేయచ్చు. రైసు, రోటీసు, మొత్తం ఏమిటో అన్నీ తినేయచ్చు. వాళ్ళు రోటీస్ ఈ సైజులో ఇస్తారు, మీరు ఎన్ని రోజులు టేస్ట్ పడితే అన్ని ఇస్తాడు ఖచ్చితంగా. తర్వాత పోతే అంతే. ఇది రోటీస్ డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి.